హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు గాయత్రి మీ తెలుగమ్మాయి ఛానల్ అండి. అందరూ కూడా లాంగ్ వీడియోస్ని సపోర్ట్ చేయండి, కమెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ కూడా చేసి చెప్పండి. చూసారు కదా, అయితే ఆనియన్స్ పెట్టేస్తున్నాను. ఆనియన్స్ చెప్పాను కదా, మేము ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుంచి ఆనియన్స్ మొత్తం తీసినప్పుడైతే ఆనియన్స్ ఇంట్లో యూజ్ చేసుకున్నాము. బట్ కొన్ని మిగిలిపోయినమాట, చిన్న చిన్న కొన్ని ఆనియన్స్ మిగిలిపోయినవి. సో అయితే మొత్తం వాటర్ తడిచి మొత్తం అయితే మొలకలు వచ్చేసన్నమాట. మనకి స్ప్రింగ్ ఆనియన్స్ మనం బయట తీసుకుని ఎంత కాస్ట్ ఉంటుంది కదా, సో అందుకే మనం ఇంట్లో హార్వెస్టింగ్ చేసుకుంటే మనకి ఇంట్లో యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేనైతే తవి పెట్టేస్తున్నాను. ఇక్కడైతే పొలం పనులందరూ స్టార్ట్ చేశారు కదండి. కొంచెం పెరడు ఉన్నా కూడా, కొంచెం ప్లేస్ ఉన్నా కూడా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే అన్నీ ఇంట్లోనే పండించుకుంటారు అన్నమాట. కూరగాయలైనా సరే, ఎల్లిపాయలైనా సరే, ఆవాలైనా సరే, ఇంకా చాలా చాలా ఉంటాయండి. మనం పెట్టేసుకుంటాం అనమాట. ముందు పుదీనా పెట్టేసుకుంటారు. నేను ధనియాలు అయితే వేస్తాను అనుకుంటున్నాను, కానీ మొన్న వేసినంత అది ఫెయిల్ అయిపోయింది అనమాట. రావట్లేదు, అసలు మొలకలే రావట్లేదు. బట్ మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ సర్చ్ మళ్ళీ ట్రై చేస్తాను వేయడానికి అయితే. అది కూడా వీడియో తీస్తాను అనమాట. అయితే రోజు కొంచెం నేనైతే వర్క్ చేస్తున్నమాట. ఎందుకో ఈ సెట్ కదా బాగా అయితే అన్ని చెట్లు పెట్టాలనిపిస్తుంది. చెట్లు అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ అనమాట నేను విలేజ్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఇదే ఫస్ట్ అనమాట. అసలు లాస్ట్ నాకంత పట్టించుకోలేదు, కానీ బట్ ఇది అందరూ చేస్తుంటే నాకు కూడా ఇలా పొలం పని చేయాలనిపిస్తుంది. అందరూ చేస్తుంటే ఒక మంచిగా మనసుకి కొంచెం ప్రశాంతం అనిపిస్తుంది కదా. సో అట్లా కొంచెం పనులను వదిలిపెట్టేసి అలా పొలంలోకి వెళ్ళి పనులు చేసుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో అందుకని నేను కూడా అయితే కొంచెం ట్రై చేస్తున్నాను. మళ్ళీ మా కొత్త ఇంట్లో వెనుక మళ్ళీ అప్పుడు నేను కూడా ట్రై చేయాలి కదా చెట్లు పెట్టమని చెప్పేసి అందుకే నేర్చుకుంటున్నాను కొంచెంగా. ఇది మా ఇంటి ముందు ప్లేస్ అనమాట. మా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఖాళీనే ఉంది. మొక్కలు పెట్టేస్తాం కానీ కొంచెం ప్లేస్ ముందు ఖాళీగానే ఉంది. సో ఈ ప్లేస్లో చెట్లు పెట్టేస్తే, ఈ ఆనియన్స్ పెట్టేస్తే మనకి యూజ్, ఇంట్లోకి అవసరం వస్తాయి అని చెప్పేసి పెడుతున్నాను. ఒక్కదాన్ని నేను అక్కడ అది ఏమంటారు కొడవలి అంటారు, అది లేదు నా టైంకి. మా అత్త వేరేగా చెట్లు తీసుకొని వెళ్ళింది. సో అందుకే ఒక కట్ట తీసుకొని పెట్టేస్తున్నాను. కానీ మట్టి కొంచెం పచ్చి అయితే ఉంది, కానీ మట్టి తాగితే బాగా కష్టంగా ఉంది. కొన్ని రాళ్ళు కూడా ఉన్నాయి కదా. సో అందుకని ఒకదాన్ని అక్కడ కెమెరా పెట్టేసింటే వీడియో తీసుకున్నాను. ఎందుకంటే పక్కన నాకు ఎవరు షూట్ చేయడానికి కూడా ఎవరు లేరు. సో అందుకే ఒకటే పొజిషన్లో ఉంటుంది కెమెరా అనేది. సో అందుకని ఒకరు వీడియో తీసుకుని చాలా కష్టం కదా అండి. సో అందుకని ఇంకెలా అలా అయితే వీడియోస్ తీస్తున్నాను. మీరు కొంచెం వీడియోస్ సపోర్ట్ చేయండి, ఓకేనా. ఎప్పుడైనా సరే ఆనియన్స్కి మొలకలు వస్తే పడేదండి. మనకు టబ్బులు పెట్టేసినా సరే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి. మళ్ళీ ఆనియన్స్కి మనకి ఇంక ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. కొంచెం పెద్దగా గ్రోతింగ్ అనేది వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బయటనే సరే మనకి అలానే ఇస్తారు కదా. సో మనం ఇంట్లో కూడా అలా ఆలోచన చేసుకుని మనకి ఇంట్లోకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది కొత్తిమీర వేద్దాం అనుకుంటున్నాను, కానీ చెప్పాను కదా మొన్న వేసాను బట్ రాలేదు. మళ్ళీ ట్రై చేస్తాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకున్నాను. ఏదైనా సరే ఒక్కసారి ప్రయత్నం చేసి వదిలేదు కదా. సో మనకి రిజల్ట్ వచ్చేవాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకు ఇది మనతో కాదనుకుంటే ఖచ్చితంగా మనతో అవుతుంది కదా. సో అదొక సంకల్పం పెట్టుకోమాట. నేను కూడా పండించగలుగుతాను అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఒక వారం నుంచి అన్ని చెట్లు పెట్టేస్తూ ఉన్నాను. చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందని చెప్పేసి అని. స్ప్రింగ్ ఆనియన్స్కి అయితే ఏం బాధ లేదండి, మంచి చెట్లు పెరుగుతాయి అన్నమాట. కొంచెం ఎల్లిపాయలు పెట్టాం కదా, ఇంకా రిజల్ట్ రాలేదు, వాటిది చూడాలి. అవి కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా మీరు ఇంట్లోనే పండించుకుంటారా, అది కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా మంది చూసారు కదండి, సిటీస్లో కూడా టెర్రస్ గార్డెన్ పెట్టేసుకుంటున్నారు. ఇంకా మాకు ఇంత ప్లేస్ ఉంది చెప్పండి, మేము పెట్టుకోకపోతే ఎలా చెప్పండి. ఎవరికైనా చెప్పినా సరే నవ్వుతారు. ఇంత ప్లేస్ ఉంది కదా, ఇలా ఖాళీ పెట్టేసుకుంటా అనుకుంటూ చూసేవాళ్ళు చాలామంది అన్నమాట. అందుకనే కొన్ని ప్లేస్ కొంచెం యూజ్ చేసి అంతా కొన్ని పెట్టేస్తమాట. మన ఎల్లిపాయలు అయిపోయినాయి. కొత్తిమీర వేసాను కానీ కొత్తిమీర రాలేదు. కొద్ది ప్లేస్ సేమ్ మళ్ళీ ఆనియన్స్ పెట్టేస్తాను. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టేస్తాను. మా ఇంటి ముందే ఉంటుందన్నమాట, నాకు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని ఫాస్ట్ గ్రోతింగ్ వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. టబ్బులు పెట్టేసుకున్నా సరే, అయినా కూలర్ బాక్సెస్ ఉంటాయి కదా, కింద పార్టిషన్ విరిగిపోయినాయి, అల్లు పెట్టుకున్నా సరే మనకి ఆనియన్స్ వస్తాయి అన్నమాట. స్ప్రింగ్ ఆనియన్స్ అనేది. కొత్తిమీర కూడా సేమ్ టబ్లో పెట్టేసుకోవచ్చు, బకెట్లో పెట్టేసుకోవచ్చు, ఈజీగా వస్తుంది. బట్ నేను అట్లా పెట్టినా రావట్లేదు. అదేంటో అర్థం కావట్లేదు. చూడాలి మరి. అవి వేయించిన ధనియాలు కావచ్చు, మేబీ నాకు తెలిసి అవి రోస్ట్ చేసి పెట్టిన ధనియాలు కావచ్చు, నాకు తెలిసి అయితే నా డౌట్ వస్తుంది. అందుకే కావచ్చు దాని పవర్ అంతా పోయింది కావచ్చు ధనియాలది, అందుకే రావట్లేదు చెట్లకి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను. నాకు అదే ఇప్పుడు డౌట్ వస్తుంది. మొన్న వెళ్ళి జూలు చూస్తే కొంచెం అవి వేగించినట్టుగా ఉన్నాయి. సో అందుకనే నాకు డౌట్ వచ్చింది. సో అందుకు మళ్ళీ రాగా తీసుకెళ్తే వేసి చూపిస్తాను మీకు కూడా. నేను వీడియో తీసి పెడతాను, అన్ని వీడియోస్. నేనైతే ఏం పని చేస్తాను రోజు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం చిన్న పనులు చేస్తూ ఉంటాను నేను.
అవన్నీ అయితే వీడియోస్ తీసి పెడతా ఉంటాను. ప్లీజ్ కాస్త సపోర్ట్ చేయండి అందరు కూడా. మీరు చెప్పండి ఇంకొంచెం ఎలా కొత్తిమీర ఎలా పెడతారని చెప్పండి నాకు. నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం కానీ నాకు అంత తెలియదు పర్ఫెక్ట్గా. సో అందుకే అంటున్నాను. అందరూ కూడా నా వీడియోస్ని సపోర్ట్ చేసి లైక్ కూడా చేయండి, సపోర్ట్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ ఇన్ని డేస్ పట్టించుకోలే, కానీ ఇప్పుడు డెఫినెట్గా అయితే కొంచెం మైండ్ పెడతామాట లాంగ్ వీడియోస్ పైన అయితే. డెఫినెట్గా నేను ట్రై చేస్తున్నాను బెస్ట్ ఇవ్వడానికి. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. సపోర్ట్ చేస్తాను, డెఫినెట్గా ఇంకా బెస్ట్గా వీడియోస్ తీస్తాను, బెస్ట్ వీడియోస్ అని పోస్ట్ చేస్తాను. డిఫరెంట్ కొత్త కొత్త లొకేషన్స్ కూడా మీకు వీడియోస్ షూట్ చేస్తాను అన్నమాట. నాకు ఎప్పుడు మీరు అన్నీ సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అందరికీ.